Hi, welcome to my channel as well as welcome to our channel also. ఈరోజు నేను అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఆడపిల్ల అనే టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఆడపిల్ల ఇంటికి అందం, ఆడపిల్ల ఇంటికి లక్ష్మి. ఆ ఆడపిల్ల ఆకాశంలో చందమామ, చిరునవ్వుల అపరంజి బొమ్మ, చదువుల్లో సరస్వతి, మాటలలో రామచిలక, నాట్యంలో నాట్య మయూరి, నాన్నకు తల్లి చెల్లి, అమ్మకు మంత్రి, ఇంటికి లక్ష్మి, అత్తవారింటికి అష్టలక్ష్మి, నాన్నంటే పంచప్రాణాలు. ప్రతి ఇంటికి ఉండాలి ఆడపిల్ల, లేకుంటే ఇంటికి పట్టింది పీడ. ముద్దులొలికించే ముద్ద మందారం, గువ్వల్లో గోరువంక, గానంలో కోకిల, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఆడపిల్ల గురించి అసలు పదాలే కరువైపోతాయి. అంత అద్భుతమైనటువంటి ఆడపిల్ల ఇంటికి ఎంతో గొప్ప అందాన్ని తీసుకొచ్చేది ఆడపిల్ల. అది కోకిల గానం, పువ్వుల్లో సంపెంగ సువాసనలు ఇచ్చే అద్భుతమైనటువంటిది ఆడపిల్ల. అయితే ఇలా వర్ణించడానికి వర్ణనాతీతం, చెప్పేందుకు మాటలు చాలా తక్కువ, పాడేందుకు నేను పాడుదామా అనుకుంటే గొంతు బొంగురుపోయింది. ఆడపిల్లని అభిమానించాలి, తప్పక ఆదరించాలి. రాబోయే జన్మలోనైనా ఆడపిల్ల అనే అదృష్టాన్ని ఇంటికి కలగాలి. ప్రతి ఒక్కరూ ఆడపిల్లని మనం కొంచెం చులకన భావంతో కొంతమందిలో కనిపించవచ్చు, కానీ అది సరైనది కాదు. ఆడపిల్ల అందమే, ఆడపిల్ల నవ్వే, ఆడపిల్ల నడకే, ఆడపిల్ల అనుకోవే ఇంటికి ఆనందాన్ని, సంతోషాన్ని, గౌరవాన్ని ఇస్తుందని నేను ఎప్పటికీ నమ్మే వాళ్ళల్లో ముందుంటాను. అందుకే ఆడపిల్లని అవమానించకండి, ఆడపిల్లని అభిమానించండి, ఆడపిల్లని గౌరవించండి, ఆడపిల్లని అని నలిపేయకండి. కనుక అది కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టం ఆడపిల్ల రూపంలోనే మనకి వస్తుంది. అందుకే అభిమానంతో, ప్రేమతో మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉందని ఈరోజు ఆకాశంలోని చందమామల ఇంటిని కాంతినిస్తుంది, చల్లనైన కాంతి కిరణాలను అందిస్తుంది. తండ్రి అంటే పట్టరాని అభిమానం. అది మన ఇంట్లో ఉన్న అత్తింటికి వెళ్ళిన కన్నవారి పైన మమకారం విడనది, కన్నవారి అభివృద్ధిని కోరుకునేది, కన్నవారి గొప్పతనాన్ని చెప్పుకునేది ఎవరు అంటే ఒక ఆడపిల్ల మాత్రమే. అందుకే ఆడపిల్ల అంటే ఆనందాల హరివిల్లు అని చెప్పవచ్చు. ఆడపిల్ల అంటే అద్భుత నిర్వచనం. ఆ నిర్వచనానికి ఎవరం బదులు చెప్పలేం. కనుకని ఆడపిల్లని మనం ఆడపిల్లల మనం చూడకుండా ఒక సాక్షాత్తు దేవతలా మనం చూడాలి అని నా ఈ మనసులో ఉన్నటువంటి భావాన్ని, మాటని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా
మనందరం ఈ లోకమే గౌరవించబడినటువంటి ఆడపిల్ల. ఈ రోజుల్లో ఆడపిల్ల అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. ఆడపిల్ల అంటే చదువులని చూడాలి. అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క చదువు ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తిని కనుక ఆ ఆడపిల్లని మనమందరం గౌరవిద్దాం, ఆదరిద్దాం, అభిమానిద్దాం. ఆడపిల్లని మనం కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.